రక్షణతో బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ రానున్న 5 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యంపై పడుగులు వేద్దామని సింగరేణి సిఐఎండి బలరాం కార్మిక వర్గానికి సూచించారు. ఆర్జీవన్ OC5 లో కొత్తగా బేస్ వర్క్ షాప్ ను సింగరేణి సిఐఎండి బలరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రాజెక్టు ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐఎండి మాట్లాడారు. వర్షాల కారణంగా సింగరేణి సంస్థలో మనం అనుకున్న బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోయామని అన్నారు. ఉత్పత్తిని పెంచడంలో బేస్ వర్క్ షాపులు ప్రథమంగా నిలుస్తాయని వెల్లడించారు. కార్మికుల సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కోసం రక్షణ తో కూడిన ఉత్పత్తిని సాధించడం కోసం శ్రమించాలని కోరారు. ध्यायामि ध्यानं समर्पयामि ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं कारयतां ध्रुवं चपटवटं सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलिता फलप्रसादसिद्धिरस्तु मनोवाञ्छिता फलसिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्य ओम आहो विश्वामय भूषाणभूषेर्राजः विजयायस्त्रेणे भवस्वमोरस्वादे देवः ते मातः विश्वाकारात्माभ्यानः आहो देवः शुद्धो कृष्णानि कालकाग्राभयामि ईमुतलयामि नैवेद्ये धन्वेयामि आहारं सौमिता नैवेद्यము కార్తీక మాసంలో బేస్ వర్క్ షాప్ ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. 60 రిపేర్ అవుతూ మన ప్రభుదాస్ కూడా అనుకున్న వృత్తిని పోస్ట్పోన్ చేద్దాంలే, వచ్చే వారం ఎప్పుడు చేద్దాం అనుకుంటే నేను ఈరోజు చేయమని చెప్పారు. వారు అనగానే ఇంకో ఆలోచన చేసేసి నిజంగా బాగుంటుంది, మళ్ళీ తయారైపోయిన వర్క్షాప్ని ఆపడం వల్ల ఏమీ బాగుండదు, చేసేస్తే బాగుంటుందన్న ప్రభుదాస్ యొక్క మనిక మేరకు మనము ఈ వర్క్షాప్ని చేస్తున్నాము. సింగరేణిలో మనము మన ప్రొడక్షన్ పెంపుదలకి భాగంగా ఈ వర్క్షాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఇప్పటికే గత 5-6 నెలల నుంచి వర్షాలు ఎక్కువ వలన కొంత ప్రొడక్షన్ కోల్పోయాను. ఇప్పుడు మనము ప్రొడక్షన్ డే స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ మనమందరం కూడా వచ్చే 5 నెలలు అంతే కదా, మాకు నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఊరంతా కనపడుతుంది. మీరన్నది కూడా జనవరి 26 ఈ డంప్ అయిపోయిన తర్వాత కూడా అప్రోచ్ రోడ్ పెట్టేసి ఇందులో రోడ్ నుంచి వచ్చింది. అదే దాంతో పాటు నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ హోటల్ పెడతామా? ఓకే సార్, అది రోజు పెట్టుకుంటే దీనిలో ఇద్దాం. ఓకే సార్, వ్యూ మస్తు ఆకాశంలో మనకు ఒక 1 year లో ఇది యాక్టివిటీ బంద్ అవుతుంది సార్. మనం ఇంటర్నల్ ఉంటాం కాబట్టి అప్పుడు ఆపరేషన్స్ కూడా ఎఫెక్ట్ కాదు, ఎఫెక్టివ్ ఉండదు. ఒకసారి ప్రపోజల్ చూసుకొని మళ్ళీ మీకు ఎప్పుడైతే తీసుకోవాలి.